హాయ్ అండి. ఈ సంక్రాంతికి మా ఇంట్లో నేను బెల్లం గారెలు తయారు చేశాను. అది ఎలాగో మీకు కూడా చూపిస్తానండి. ముందుగా ఇది 2 కేజీల మైదా పిండి. ఆ 2 కేజీల మైదా పిండిలోనే ఒక పావు కేజీ ఉప్మా నూకను కలుపుకుంటున్నానండి. 2 కేజీలకు పావు కేజీ ఉప్మా కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఈ లోపల నేను స్టవ్ మీద ఒక 1/2 కేజీ నెయ్యిని కూడా వేడి చేసుకుంటున్నాను. ఈ 1/2 కేజీ నెయ్యి కూడా ఇందులో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కరెక్ట్గా 2 కేజీలు ఈ మైదా పిండికి కరెక్ట్గా ఒక 1/2 కేజీ నెయ్యి పడుతుందండి. చాలామంది డాల్డా కూడా వేస్తూ ఉంటారు. అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మంచిదని నెయ్యి వేస్తుంటాను. ఈ 2 కేజీల మైదా పిండికి కానీ ఒక 1/2 కేజీ నెయ్యి పడుతుంది. పావు కేజీ ఉప్మా నూకను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ వేడిగా నెయ్యి వేడి చేసి వేసుకోవడంలోనే మనకి గవ్వ అనేది గుల్లదనం వస్తుంది. బాగా మనం వాటర్ని చూసుకుంటూ చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇది పిండిని చాలాసేపు మదాయించాలండి. మద్దించడం వల్ల గవ్వ అనేది మనకి చాలా సాఫ్ట్గా గుల్లగా వస్తుంది. లేదంటే మనకి ఎలా పిండిని ఇలా గుల్లగా కలుపుకోకపోతే గవ్వ కూడా అసలు గుల్ల రాదండి, గట్టిదనం వచ్చేస్తుంది. చూడండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా పిండిని 2 పార్టిషన్స్ చేసుకుంటారో 3 చేసుకుంటారో మీ ఇష్టం. అలా చేసుకుంటూ కలుపుకోండి బాగా గుల్లగా. మన వేలు ఇలా పెడితే లోనికి వెళ్ళిపోయేంత గుల్లగా మనకి ఈ పిండి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చూడండి ఇలా కలుపుకోవాలి. అంటే 2 కేజీల పిండిని ఒక్కసారే కలుపుకోలేదు కాబట్టి కలుపుకొని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని అలా గట్టిగా మనం మద్దించుకుంటే బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటే మనకి గవ్వలు ఈజీగా అయిపోతాయండి. ఇది చూడండి మనకి గవ్వలు చేసుకోవడానికి గవ్వల బల్ల ఉంటుందండి. అది బయట మార్కెట్లో ఎక్కడైనా అమ్ముతారు, చూసారా ఈ విధంగా ఉంటుంది గవ్వల బల్ల. ఇది తీసుకుని మనం చిన్నగా ఉండలు చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా నొక్కుంటే గవ్వలు అనేవి ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఈ బల్ల ఉండడం వల్ల మనకు గవ్వలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మొత్తం అలాగే ఈ విధంగా గవ్వలన్నింటినీ చేసేసుకోవాలండి. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ వేసుకుని వేడి చేసుకుంటూ ఉంటే ఈ లోపల ఒక పక్కన గవ్వలు అవుతూ ఉంటాయి, ఆయిల్ కూడా మనకు వేడవుతూ ఉంటుంది. చూడండి నేను పొయ్యి మీద ఒక ఇనప కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇనప కడాయి అనేది వేడవ్వడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి వేడైతే త్వరగా మనకి వేగిపోతాయి అన్నీ కూడా. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని గవ్వలను అలాగే మొత్తం వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల 2 కేజీల మైదా పిండి కరెక్ట్గా 2 కేజీల బెల్లం పడుతుందండి. కరెక్ట్ కొలత ఇది. మీరు ఏ విధంగా ఎక్కడ చూసుకున్న అవసరం లేదు. కరెక్ట్గా 2 కేజీల మైదా పిండికి 2 కేజీల బెల్లం అనేది కరెక్ట్గా పడుతుంది. అందులో ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ వేసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ముద్ర పాకం వచ్చేంత వరకు పాకం పెట్టుకోవాలండి. అంటే మరీ ముద్ర అవసరం లేదు, మరీ తీగ కాదు, మరీ ముద్రగా కాకుండా చేసుకోవాలి. ఓ పక్కన కొంచెం మిక్సీ జార్లో కొంచెం పంచదార వేసి యాలక్కాయలు వేసి మిక్సీ చేశాను, ఇందులో కలుపుకుంటున్నాను. ఇది పాకం బాగా రావాలి. చూడండి మనకు పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం పక్కన దగ్గరే ఉండాలండి, లేదంటే ఒక్కొక్కసారి ముదిరిపోతుంది పాకం అనేది. మనం ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో వేసుకుంటే మనకు తెలుస్తుంది పాకం. చూడండి గవ్వలు ఎంత గుల్లగా వచ్చినాయి చూసారా. పాకం అయిపోయిందండి. అయిపోయిన వాటిలో మనం ఈ గవ్వలు తీసేసుకుని మళ్ళీ పక్క బేషన్లో పెట్టేసుకుంటే మనకి పాకం అనేది కూడా బాగా పడుతుంది. చూడండి ఒకసారి వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుని పక్కన బేషన్లో వేసేసుకోండి. మిగతా అన్ని గవ్వలను కూడా అలాగే వేసేసుకుని ఇలా పక్కకు తీసేసుకుంటే మనకి పాకం అనేది చక్కగా పడుతుందండి. చాలా ఈజీగా మనం గవ్వలు ఇంటిలోనే తయారు చేసేసుకోవచ్చు. బెల్లం గవ్వలు చాలా బాగుంటాయండి. బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అవి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తెలియచేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ గవ్వలను తయారు చేసుకోండి. చాలా బాగుంటాయండి. నేను పక్కా కొలతలతో ఏ విధంగా అయితే తయారు చేసుకోవాలో మీకు చూపించాను. మీరు కూడా తయారు చేసుకొని సంక్రాంతిని ఎంజాయ్ చేయండి.